పురుషులు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, లేదా ఎంతమంది అయినా తిరగచ్చు, కానీ ఆడవాళ్ళు ఇలాంటివి చేయకూడదంటే అమ్మాయి వద్దనుకున్నారు, అది అమ్మాయి ఇష్టం, మనం ఎవరో మాట్లాడటానికి. ఇప్పుడు పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారో ఎవరికీ తెలియదు. మంచిది అయిందేమో, పెళ్ళి వద్దనుకోవటం వల్ల అమ్మాయి కెరీర్ బాగుందేమో, కెరీర్ కోసం వద్దనుకున్నారేమో. ఏదైనా కూడా అమ్మాయి వ్యక్తిగతం అది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఈ సైబర్ ఇది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు రష్మిని చూసాం మనం, ఆవిడని చంపేస్తామని బెదిరించారు. తర్వాత తనెవరు, లావణ్య త్రిపాఠి, ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడడం, ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత రేణుదేశాయ్ గారు కూడా కంప్లైంట్ చేశారు మొన్న ఈ మధ్య. ఎందుకంటే చాలా అసహ్యంగా మాట్లాడి, తప్పండి. ఇప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నారని చీప్గా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్ళయ్యాక ఒక వ్యక్తిని వదిలేస్తారు, భార్యాభర్తల్లో ఒకళ్ళు వదిలేస్తారు, లేదా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కాదనుకుంటారు. అది అంతవరకే, మనకేంటి దాని మీద సంబంధం. ఒకవేళ ఆడవాళ్ళు హ్యాపీగా ఉండకూడదా? అంటే విడాకులు తీసుకుంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉండకూడదా ఈ సొసైటీలో?